గైస్ మీరు 3 వీడియోస్లో 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా? సో కంప్లీట్లీ చాలా ఆడియన్స్ బాధపడుతున్నారు. ఏంటిదంటే సో సబ్స్క్రైబర్స్ వస్తలేరు ఇలా కామెడీ చేస్తున్నాను. నేనైతే మీరు 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. 3 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. వీడియోలో మొత్తం మాట్లాడుకుందాం. 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కూడా రావచ్చు, 2 డేస్లో కూడా రావచ్చు, అండ్ 3 డేస్లో కూడా రావచ్చు. మీరు ఎన్నో డేస్ నుండి వర్క్ చేస్తున్నారు, 3-4 ఇయర్స్ అవుతున్నది అండ్ 6 ఇయర్స్ అవుతున్నది, మీకు సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతలేరు. సో మీరేం చేస్తారంటే 3 వీడియోస్ నేను చెప్పే ప్రాసెస్ లో మీరు విన్నారనుకోండి, 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కూడా కంప్లీట్ అవుతారు. సో చూడండి guys, ఇక్కడ 1K సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ అయిపోయారు. సో చూడండి, అండ్ 1K కాదు 3K 4K కూడా కంప్లీట్ అవుతారు అనమాట. సో ఇలా సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అవుతారు. మీరు కూడా 1 డేలో సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవాలంటే నేను చెప్పే ప్రాసెస్ లో మీరు వెళ్ళినారు అనుకోండి, 1K కాదు కదా మీకు 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. సో ఈ వీడియో మొత్తం చూసేయండి. వీడియో చూసిన తర్వాత మీరే అంటారు, అన్న వీడియో చాలా బాగుంది మీరే అంటారు అన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. సో నా కామెంట్ చేస్తున్నారు, మీకు ఇక్కడ కామెంట్ అది వెతికి మీకు ఇక్కడ డిస్ప్లే పెట్టాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆ కామెంట్స్ అయితే వెతకలేను. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి వెతకలేను అనమాట. సో ఖచ్చితంగా చాలా ఆడియన్స్ అయితే నేను కామెంట్ చేస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో అన్న సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతలేరు, నేను ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకోసం అంటే మీకు సబ్స్క్రైబర్స్ రాకుంటే ఈ వీడియో మొత్తం చూసేయండి. ఎక్కడైనా స్కిప్ చేసేది అనుకోండి, మీకు సబ్స్క్రైబర్స్ రారు. ఖచ్చితంగా చెప్తున్నా కదా, జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇక్కడ మీరు థర్డ్ పార్టీ నుండి మీరు అన్న మేము బై చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారంటే అలాంటి సబ్స్క్రైబర్స్ నిలవరు. ఎందుకోసం అంటే వాళ్ళు మన డబ్బులు తీసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 1 మంత్ 2 మంత్ 3 మంత్ వెయిట్ చేస్తారు. తర్వాత అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతారు. మీకేమైతే అంటే మీరు రెగ్యులర్లీ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, రెగ్యులర్లీ అప్లోడ్ చేస్తూ ఉంటే ఆ సబ్స్క్రైబర్స్ మీకు వస్తారు. 1K అయితే ఎట్లాగో కంప్లీట్ అవుతారు. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వేరే సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, ఇది జెన్యూన్ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ 1K సబ్స్క్రైబర్స్ అనేది వెళ్ళిపోతారు. ఇక ఎందుకు, వీళ్ళకి డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, అందుకోసం సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అండ్ మన వీడియో కూడా వాచ్ చేయరు అనమాట. సో అట్లా మీకు జెన్యూన్ సబ్స్క్రైబర్స్ రావాలంటే ఓన్లీ 3 వీడియోస్ షూట్ చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి. సో ఆ వీడియోస్ ఎలా ఉంటాయంటే మీకు చెప్తాను, మీరే షాక్ అవుతారు, ఖచ్చితంగా షాక్ అవుతారు అనమాట. ఓకే, వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేసిన, అది కూడా శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా. మీరు కూడా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మన లోగోని క్లిక్ చేయండి. లోగోని క్లిక్ చేసిన తర్వాత అన్ని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్కు ఫాలో అయిపోయిన తర్వాత డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్లో జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. ఆ 59 రూపీస్ మెంబర్షిప్ తీసుకుంటే ఏమైతే అంటే మీకు వెంటనే ప్రమోషన్ చేస్తారనమాట. వెంటనే ప్రమోషన్ చేస్తారు, ఖచ్చితంగా ప్రమోషన్ చేస్తారనమాట. అండ్ దాంతో పాటు మా టీం ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీకు ఫాలో అవుతారో, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అనమాట. ఓకే, సో అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దాంతో పాటు కమ్యూనిటీ పోస్ట్ చేస్తామంట. కమ్యూనిటీ పోస్ట్ చేస్తే మీ ఛానల్ ఇంకా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే చాలా క్రియేటర్స్ గ్రో అవుతున్నారు. సో మీరు కూడా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. సో అన్న మేము జాయిన్ అయినాము, మాకు ప్రమోషన్ చేయండి, సో మాకు సబ్స్క్రైబర్స్ రావాలి, ఇవన్నీ ఇట్లా ఫోర్స్ అయితే చేయకండి. మీ ఇష్టం, యువర్ చాయిస్ అనమాట. సో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయ్స్, ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్లో బై చేయాలి, ఏదైనా ప్రోడక్ట్ బై చేయాలి, మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు బై చేయాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా అక్కడ నుండి మీరు ఫ్లిప్కార్ట్లో వెళ్ళకుండా నా వీడియోలో కొన్ని లింక్స్ వస్తున్నాయి చూడండి, నా డిస్ప్లే కింద, నా వీడియో కింద లింక్స్ వస్తున్నాయి కదా, మైక్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ లింక్స్ వస్తున్నాయి కదా, మీకు డిస్ప్లే కనిపిస్తున్నాయి కదా, డిస్క్రిప్షన్లో లేదా మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ అది ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతుంది. ఫ్లిప్కార్ట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు అక్కడ ఏం చేస్తారంటే మీ ప్రొడక్ట్ అనేది సెర్చ్ చేసుకోండి, లేదా సేవ్ చేసుకొని పెట్టుకుంటారో ఏమైనా చేస్తారో, అంటే సెర్చ్ చేస్తారో, మీకు నచ్చిన ప్రొడక్ట్ సెర్చ్ చేస్తారు కదా, సెర్చ్ చేసిన ప్రోడక్ట్ మీరు బై చేసుకోండి, మీకు నచ్చితే బై చేసుకోండి అనమాట. సో అక్కడ నుండి మీరు డైరెక్ట్లీ ఫ్లిప్కార్ట్లో వెళ్ళకుండా మీకు అక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు నా లింక్ నుండి మీరు వెళ్తారు కదా, అక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది అనమాట. 2 సేమ్ ప్రైస్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ నుండి నా లింక్ నుండి వెళ్తే ఏమైతే అంటే నాకు కొద్దిగా కమిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకోసం అంటే యూట్యూబ్ నుండి రెవెన్యూ బాగా తక్కువ వస్తున్నాయండి. సో రిక్వెస్ట్ అండి, మన సబ్స్క్రైబర్స్ మీకు నచ్చితేనే ప్రొడక్ట్ ఏదైనా మీకు కావాలి అనుకుంటారు కదా, ఫ్లిప్కార్ట్లో మీరు బై చేస్తారు కదా ఎలాగో, సో అక్కడ నుండి వెళ్ళకుండా ఇక్కడ నుండి వెళ్తే నాకు కొద్దిగా కమిషన్ వస్తానని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఖచ్చితంగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన సబ్స్క్రైబర్స్ లో ఖచ్చితంగా వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ తో వెళ్ళిపోదాం. అండ్ ఇక స్క్రీన్ గా చూపిస్తా, చూసేయండి. గైస్ మీరేం చేస్తారంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారండి? ఒక 20, 30, 40 లేదా 100, 200, 300 ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేశారా? లాంగ్ వీడియోస్ చెప్తున్నా, షార్ట్స్ వీడియోస్ కాదు. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. షార్ట్ వీడియోస్ ఎవరితో వైరల్ అవుతుంది. సో మీకు షార్ట్స్ కి వ్యూస్ రాకుంటే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే 3 వీడియోస్ షూట్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి.
ఇంతవరకు మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు లాంగ్ వీడియోస్ కామెంట్ చేయండి. ఇంతవరకు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు లాంగ్ వీడియోస్ అనేది కామెంట్ చేయండి అనమాట. సో ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటా చూస్తాను అనమాట. సో మీకు ఎందుకు సబ్స్క్రైబర్స్ వస్తలేదని చూస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఒక 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్టు వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతారు. ఎలాగో మీకు చూపిస్తా, ఎలా అప్లోడ్ చేస్తారో మీకు చూపిస్తా. 1 సెకండ్ మొత్తం చెప్తాను, ప్రాసెస్ మొత్తం చెప్తాను. వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. చూడండి గాయ్స్ ఇక్కడ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. షార్ట్స్ వేసిన వెంటనే వైరల్ ఒక వీడియో చేశాను. చాలా బాగుంది వీడియో, చూసేయండి. ఎలా వైరల్ చేసుకోవాలి మొత్తం చెప్పాను అనమాట. చూసుకోవచ్చు గాయ్స్ ఇక్కడ. ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేసి సో వీడియో సెలెక్ట్ చేసేసి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. మొత్తం చూసేయండి వీడియో ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీడియో. ఎందుకోసం అంటే సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళకు ఈ సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వస్తారు. ఈ ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేయకండి, లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. ఎందుకోసం అంటే షార్ట్స్ వీడియో ఎవరు చూడరు. షార్ట్ వీడియో చూస్తే మీకు వైరల్ అవుతుంది కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం రాదు. సబ్స్క్రైబర్స్ వచ్చినా ఫేక్ సబ్స్క్రైబర్స్ వస్తాయి. ఎట్లా మీరేం చేస్తారంటే షార్ట్ అప్లోడ్ చేసేస్తారు. షార్ట్ అప్లోడ్ చేయగానే ఆ షార్ట్ వైరల్ అవుతూ ఉంటుంది. షార్ట్ వైరల్ అవుతూ ఉంటే ఏమైతే అంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. అక్కడ ఏమైతే అంటే మన ఫింగర్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మీకు షార్ట్ లో వెళ్ళిపోయి చూపిస్తా చూడండి. ఇప్పుడు షార్ట్ పౌజ్ చేసిన చూడండి. ఇట్లా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ కనిపిస్తుందా చూడండి. ఇక్కడ సబ్స్క్రైబర్ కనిపిస్తుందా. ఈ సబ్స్క్రైబర్స్ అనేది మన ఫింగర్ ఇట్లా స్క్రోల్ చేస్తాం చూడండి. ఇట్లా స్క్రోల్ చేస్తాం చూడండి. ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అండ్ అది మన ఫింగర్ అనేది అక్కడ పడుతుంది అనమాట. మన ఫింగర్ ఇట్లా స్క్రోల్ చేసేటప్పుడు పడుతుంది. అది సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి అనమాట. అంటే సబ్స్క్రైబర్స్ అయిపోతుంది. అది జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కారు. మళ్ళీ వాళ్ళకు మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేస్తూ ఉంటే ఏమైతే అంటే వీళ్ళకి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామని సో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అది షార్ట్ ద్వారా సబ్స్క్రైబర్స్ వచ్చింది నిలవరు అనమాట. ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ బటన్ ఉందా, ఇదేనండి. ఖచ్చితంగా మన ఫింగర్ ఇట్లా స్క్రోల్ చేస్తాం చూడండి. ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ సబ్స్క్రైబర్స్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ సబ్స్క్రైబ్ మీరు చూడండి. ఇట్లా చూడండి. ఇట్లా మన ఫింగర్తో ఇట్లా చేస్తాం కదా. ఇట్లా చేస్తూ ఉంటే ఏమవుతాయి అంటే సబ్స్క్రైబర్స్ అనేది ఆటోమేటిక్ అయిపోతాయి అనమాట. ఖచ్చితంగా మీరు షార్ట్స్ వీడియో అయితే అప్లోడ్ చేయకండి. మీకు చెప్పే ప్రాసెస్ చాలా ఉపయోగపడతాయండి. ఖచ్చితంగా వీడియో ఎండ్ అవుతుంది, స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసి మీరు వీడియో అప్లోడ్ చేసేస్తారు. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు? 10 వీడియోస్ అప్లోడ్ చేశారు. సో ఇప్పుడు మీకేం చెప్తా అంటే గాయ్స్ ఇక్కడ మీకు ఇక్కడ ప్లేన్ బోర్డ్ లో వెళ్ళిపోతాను. ప్లేన్ బోర్డ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను అనమాట. సింపుల్ మీకు ప్లేన్ బోర్డ్ లో తీసుకెళ్తాను అనమాట. గాయ్స్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1 2 3 ఓన్లీ 3 వీడియోస్ షూట్ చేసుకోండి. ఎక్కువ షూట్ చేయకండి. 3 వీడియోస్ షూట్ చేయండి. 3 వీడియోస్ షూట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే గాయ్స్ ఇక్కడ ఓన్లీ 3 వీడియోస్, ఎక్కువ లేదనమాట. ఓన్లీ 3 వీడియోస్ షూట్ చేసేస్తే మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తే మీకు 1K సబ్స్క్రైబర్స్ 1 డేలో కాకుండా 3 డేస్ లో అయితే ఖచ్చితంగా కంప్లీట్ అవుతారనమాట. మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ ఎలా అనేది మొత్తం ఇక్కడ బ్రైడ్ చేసి మిమ్మల్ని అయితే వస్తారనమాట. గాయ్స్ ఇక్కడ నేను ఇక్కడ ఏం బ్రైడ్ చేయలేదు. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ కంటెంట్ ఏదైనా కానీ వ్లాగ్ కానీ కుకింగ్ కానీ గేమింగ్ కానీ ఏదైనా కానీ మీరేం చేస్తారంటే నేను 6 డేస్ అవుతున్నది ఇక్కడ నేను బ్రైడ్ చేస్తాను అనమాట. నేను 6 డేస్ అవుతున్నది. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డు లేదు కాబట్టి 6 డేస్ అవుతున్నది. సో ఇట్లా మీరు తెలుగులో అయితే తెలుగులో టైటిల్ పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. నేను మీకు ఇక్కడ కలిపి రైట్ చేసిన కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు మేబీ. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్ ఏం పెడతారంటే నేను 6 డేస్ అవుతున్నది, నాకు 349 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినరు అనేది ఒక టైటిల్ పెట్టండి. ఏం టైటిల్ పెడతారు? నేను 6 డేస్ అవుతున్నది, బ్లాగ్ వీడియో షూట్ చేసేసాను, నాకు 349 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయినరు అని మీరు thumbnail లో కూడా పెట్టండి అండ్ టైటిల్లో కూడా పెట్టండి. సో అలా పెట్టిన తర్వాత వీడియోలో ఏం మాట్లాడతారంటే ఖచ్చితంగా చెప్తున్నాం, పాయింట్ టు పాయింట్ వినండి, ఎండ్ వరకు చూడండి. ఎందుకోసం అంటే నేను 6 డేస్ అవుతున్నది, 6 డేస్ లో నాకు 349 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. నేను బ్లాగ్ వీడియో షూట్ చేస్తాను, అది కూడా లాంగ్ వీడియో షూట్ చేస్తాను. 6 డేస్ లో నాకు 349 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అని అండ్ thumbnail లో పెట్టండి, టైటిల్లో పెట్టండి అండ్ మీరు ఒక టైటిల్ ఫస్ట్ లో పెట్టండి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ టైటిల్ ఏముంటాయంటే నేను 6 డేస్ అవుతున్నది, బ్లాగ్ వీడియో షూట్ చేస్తాను, నాకు 349 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అని ఒక టైటిల్ పెట్టండి. టైటిల్ పెట్టిన తర్వాత ఒక రేస్ ఇవ్వండి. రేస్ ఇచ్చిన తర్వాత అక్కడ మీరేం చేస్తారంటే మీరు ఏదైతే వీడియో తీస్తున్నారో దానికి సంబంధించింది వీడియో మీరు టైటిల్ పెట్టుకోండి. అదొక టైటిల్ అయిందే. సో 2 టైటిల్ పెట్టుకోండి. 2 టైటిల్ పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఇంట్రోలో ఏం మాట్లాడతారంటే గాయ్స్ ఇక్కడ సో చాలా డేస్ నుండి కష్టపడుతున్నా, 3-4 ఇయర్స్ అవుతున్నది కష్టపడుతున్నా, నాకు 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదు. సో నేను రీసెంట్లీ వ్లాగ్ వీడియో షూట్ చేస్తున్నా, షూట్ చేసిన తర్వాత అండ్ నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చింది అంటే ఎంత సబ్స్క్రైబర్స్ వస్తే అంత సబ్స్క్రైబర్స్ మీరు వీడియోలో మాట్లాడండి. ఎందుకోసం అంటే ఫేక్ మాట్లాడకండి. సో మీరు వీడియోలో ఏం మాట్లాడతారంటే ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిందో అన్ని సబ్స్క్రైబర్స్ మీరు వీడియోలో మాట్లాడండి. మీరేం thumbnail పెట్టారు? నేను 6 డేస్ అవుతున్నది, బ్లాగ్ వీడియో షూట్ చేస్తాను, నాకు 349 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రో మీరు thumbnail పెట్టారు, టైటిల్లో పెట్టారు. ఆడియన్స్ ఏం చేస్తారంటే దాన్ని చూసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీరేం మాట్లాడతారు అక్కడ
నేను 6 ఇయర్స్ అవుతున్నది, 5 ఇయర్స్ అవుతున్నది, లేదా 2 ఇయర్స్ అవుతున్నది, లేదా 1 మంత్ అవుతున్నది. 1 మంత్ అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. నాకు రీసెంట్లీ ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేశాను, లేదా 4 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిందో మీరు చూడండి, లైవ్ ప్రూఫ్ చూడండి గాయస్. కానీ మీరు డిస్ప్లేలో చూపించాలి, ఎవరికి, ఆడియన్స్కు చూపించాలి. ఇన్ని సబ్స్క్రైబర్స్ 10 సబ్స్క్రైబర్స్ వచ్చినా 10 సబ్స్క్రైబర్స్ చూపించాలి, లేదా మీకు 3 సబ్స్క్రైబర్స్ వచ్చినా 3 సబ్స్క్రైబర్స్ చూపించాలి. అలా చూపిస్తే ఆడియన్స్ కొద్దిగా వెయిటింగ్లో ఉంటారు. మీరు ఒక 5 మినిట్స్ వీడియో లెంత్ చేయండి, ఎక్కువ లెంత్ చేయకండి. ఆ 5 మినిట్స్ వీడియోలో ఆడియన్స్ మీరు అంత ఇంట్రోలో చెప్పారు కదా, ఇంట్రోలో మాట్లాడిన తర్వాత నేను ఇలాంటి వీడియో షూట్ చేస్తాను, వ్లాగ్ వీడియో షూట్ చేస్తాను. సో మొత్తానికి వ్లాగ్ వీడియో షూట్ చేసిన తర్వాత యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. రీసెంట్లీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, బట్ నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. ఈ మంత్లో రీసెంట్లీ నేను ఎన్నైతే 3-4 వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇన్ని సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిర్రు. ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. మీరు వీడియో చేయొచ్చు. వీడియో చేసిన తర్వాత లాస్ట్లో ఒకటి మీకు నచ్చిన ఎండింగ్ అయితే వదలండి, మీకు నచ్చిన ఎండింగ్ అయితే వదలండి. మీకు తెలవకుంటే ChatGPTని అడగండి. సో నేను ఇట్లా వీడియో చేయాలనుకుంటున్నా, ChatGPTకి అడిగితే ఖచ్చితంగా అది సో మొత్తం ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. స్క్రిప్ట్ ద్వారా మీరు వీడియో చేయొచ్చు అనమాట. ఇది ఒకటి ఫస్ట్ వీడియో అనమాట. సో ఇది మొత్తం తీసేస్తాను. ఇది ఫస్ట్ వీడియో, మీకు ఇక్కడ రేస్ ఇస్తాను. ఇది ఫస్ట్ వీడియో. అండ్ సెకండ్ వీడియో మీకు చూపిస్తా చూడండి. సెకండ్ వీడియో అంటే ఏంటి? సో ఇప్పుడు మీరేం చేస్తారంటే సెకండ్ వీడియో ఎప్పుడు తీస్తారంటే అది సేమ్ యాస్టేజ్ అదే టైంకి తీయండి. ఇప్పుడు సెకండ్ వీడియోది రేస్ గీస్తానమాట, మీకు చూపిస్తా చూడండి. ఇది ఒక ఫస్ట్ వీడియో అయిపోయింది అండ్ సెకండ్ వీడియోది అనమాట. సెకండ్ వీడియో మీరేం చేస్తారంటే సేమ్ టాపిక్ పైన మాట్లాడండి. రీసెంట్లీ నేను ఇన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే నాకు 679 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అని ఇక్కడ సెకండ్ వీడియో అనమాట. ఈ సెకండ్ వీడియో మాట్లాడుతున్నా. 679 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయినారు. సో మీరు బ్రైడ్ వేసుకోండి, అంటే టైటిల్ పెట్టండి అండ్ థంబ్నెయిల్ కూడా పెట్టండి. 679 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. సెకండ్ వీడియో ఇది. ఫస్ట్ వీడియో అయిపోయింది. దానికి ఎన్ని వీడియోస్ అయినా రాని, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. లాస్ట్ వరకు చూడండి. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ వీడియోకు ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిందో చూసుకోండి. ఫస్ట్ వీడియో ఇలా తీసిన తర్వాత నాకు సో ఒక 300 లేదా 200 లేదా 100 లేదా 5 సబ్స్క్రైబర్ 10 సబ్స్క్రైబర్స్ అన్నీ వస్తారు కదా, ఖచ్చితంగా వస్తారు. వచ్చిన తర్వాత ఆ వీడియోలో మాట్లాడింది అంటే ఏం మాట్లాడారు, ముందు మాట్లాడారు కదా, ఒక 5 సబ్స్క్రైబర్స్ వచ్చింది మాట్లాడు. ఇప్పుడు ఏదైతే వీడియో అప్లోడ్ చేశారో దానికి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిందో మీరు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చూడండి, సెకండ్ వీడియో చూసుకుంటే 679 సబ్స్క్రైబర్స్ వచ్చిందని నేను థంబ్నెయిల్లో పెట్టాను, టైటిల్లో పెట్టాను. సో మీరు థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారు. ఎందుకోసం అంటే నేను వ్లాగ్స్ వీడియో షూట్ చేసిన తర్వాత సో ఒక వీడియో రీసెంట్లీ అప్లోడ్ చేశాను, ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి ఒక 20 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చూడండి గాయస్, లైవ్ ప్రూఫ్ చూడండి. సో నేను ఈ సెకండ్ వీడియో దానికోసం చేస్తున్నా. సో ఎందుకోసం అంటే నాకు 679 సబ్స్క్రైబర్స్ వచ్చిందని నేను చెప్పాను కదా. సో ఇంత సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిందని మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తున్నా. చూడండి గాయస్, ఇక్కడ ఈ సబ్స్క్రైబర్స్ అయితే మీ ముందట వచ్చారు. నేను చూసుకుంటే చాలా డేస్ నుండి 3-4 ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నా కానీ సబ్స్క్రైబర్స్ రాలేదు. ఒక పర్సన్ నేను వీడియో చూశాను, ఆ వీడియో చూసిన తర్వాత వీడియో చేశాను కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ అయితే ఇంత వచ్చిండ్రు. సో ఈ వీడియోకి అయితే ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఈ వీడియోకి ఎంత సబ్స్క్రైబర్స్ వస్తారా అని ఒక 5 మినిట్స్ వీడియో చేసేయండి, వదిలేండి, అప్లోడ్ చేయండి. సెకండ్ వీడియో అయిపోయిందా అని ఇప్పుడు మీకు థర్డ్ వీడియో చూపిస్తా చూడండి గాయస్. ఇక్కడ గాయస్ థర్డ్ వీడియో చూసుకుంటే మీకు థర్డ్ వీడియో చూపిస్తాను చూడండి గాయస్. ఇక్కడ థర్డ్ వీడియో ఏంటి అంటే సేమ్ టాపిక్ పైన మీరు ఒకేలాగా వెళ్ళండి. చెప్పాను కదా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోకి ఎంత వచ్చింది, సెకండ్ వీడియోకి ఎంత వచ్చింది, మీరు స్క్రీన్ రికాల్ చూపించాలా. జాగ్రత్తగా స్క్రీన్ రికాల్ మీరు పక్కా ప్లాన్తో మీరు వీడియో తీయాలన్నమాట. అలా ఇలా తీస్తే వ్యూస్ రావు. ఎందుకోసం అంటే సబ్స్క్రైబర్స్ రారు. సో ఫస్ట్ వీడియోకి ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిండు, అంతకుముందు ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిండు ఆ వీడియో ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ ఫస్ట్ వీడియోలో ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండు అనేది మనం సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ వీడియోలో ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండు అనేది మనం థర్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. అంటే ఒక 20 లేదా 40 లేదా 100 లేదా 200 లేదా 1099 ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తారు. మీకు 1K సబ్స్క్రైబర్స్ ఈజీ కంప్లీట్ అవుతారు. ఎందుకోసం అంటే ఆడియన్స్ దాన్ని ఫిదా అవుతారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లాస్ట్ వీడియోలో మీకు ఆ వీడియో పేలుతుంది, ఖచ్చితంగా పేలిన తర్వాత మీకు ఒక 70,000-80,000 వ్యూస్ కింద వచ్చినాయి అనుకోండి. 1K కాదు కదా, 10K సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో అలా మీకు చెప్తున్నా ఏంటంటే 1099 సబ్స్క్రైబర్స్ వచ్చింది అనుకోండి థర్డ్ వీడియోకి. సో ఖచ్చితంగా మీరు 1099 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అండ్ బ్లాగ్ వీడియో షూట్ చేసిన తర్వాత ఇది థర్డ్ వీడియో అనమాట అని మీరు టైటిల్లో పెట్టండి, మీకు నచ్చినట్టు పెట్టండి. 1099 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, నేను బ్లాగ్స్ వీడియో షూట్ చేస్తాను. ఫస్ట్ వీడియోకి అన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, సెకండ్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, నేను థర్డ్ వీడియోకు 1099 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినరు. సో నా ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో ఉందని మీరు టైటిల్లో పెట్టండి, థంబ్నెయిల్లో పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఆడియన్స్కి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే మీరు స్క్రీన్ రికార్డ్లో ఏం చూపించాలి, స్క్రీన్ షాట్లో చూపించాలి. ఫస్ట్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, సెకండ్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, థర్డ్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. మీకు ఎంత సబ్స్క్రైబర్స్ వస్తారో అన్ని సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి, లైవ్ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకోసం అంటే ఫేక్ చెప్పకండి. అక్కడ మీరు థంబ్నెయిల్ ఏం పెట్టారు, ఆడియన్స్ని క్లిక్ చేసేలాగా మీరు థంబ్నెయిల్ పెట్టారు. ఓకే, ఆడియన్స్కి ఏమనిపిస్తారంటే సో ఇన్ని సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చిందని ఆడియన్స్ ఏం చేస్తారంటే ఆ థంబ్నెయిల్ క్లిక్ చేసి చూస్తారంట, పక్కా క్లిక్ చేసి చూస్తారు. కాబట్టి సో అక్కడ మీరేం చేస్తారంటే 1099 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు, మూడో వీడియోకి నాకు 1099
1099 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోయినారు. సో మీరే చూడండి అండ్ బ్లాగ్స్ వీడియోస్ అయితే షూట్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు thumbnail పెట్టండి, టైటిల్లో పెట్టండి. అలా పెట్టిన తర్వాత 1099 సబ్స్క్రైబర్స్ కాదు కదా. సో నేను ఫస్ట్ వీడియోకు అంతకుముందు నేను 3-4 ఇయర్స్ కష్టపడ్డాను, నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు. ఫస్ట్ వీడియోకి అంత సబ్స్క్రైబర్స్ వచ్చిండు, సెకండ్ వీడియోకి ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చిండు, అండ్ థర్డ్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండు అని మీరు ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తే అన్ని సబ్స్క్రైబర్స్ మీరు డిస్ప్లేలో కనిపించాలా, ఆడియన్స్కు చూపించాలా. చూపిస్తే ఏమైతే అంటే ఆడియన్స్ ఫీదా అవుతారు, ఖచ్చితంగా ఫీదా అవుతారు. సో దాన్ని ఫీదా అయిపోయిన తర్వాత మీకు సబ్స్క్రైబర్ ఖచ్చితంగా చేసుకుంటారు. అదొక 3 వీడియోస్ అనమాట, ఓన్లీ 3 వీడియోస్ షూట్ చేసుకుని మీరు అప్లోడ్ చేయండి. ఆ వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా మీకు 1K సబ్స్క్రైబర్స్ కాదు కదా, 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. మీరు జెన్యున్గా మాట్లాడండి, వీడియోలో జెన్యున్గా మాట్లాడండి. సో 1099 సబ్స్క్రైబర్స్ వచ్చిందంటే అలా సబ్స్క్రైబర్స్ ఎవరు రారు. అండ్ మీరు thumbnail అలా పెట్టిన కాబట్టి ఆడియన్స్ దాన్ని క్లిక్ చేశారు కాబట్టి మీ వీడియో ఇంప్రూవ్ అవుతుంది, అంటే మీ ఛానల్ ఇంప్రూవ్ అవుతుంది. దాన్ని క్లిక్ బేట్ thumbnail అంటారు అనమాట. సో క్లిక్ బేట్ thumbnail అంటారు కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే ఏమైతే అంటే ఆడియన్స్కి మనం చెప్తున్నాం అంటే ఫస్ట్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండు, సెకండ్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిండు, అండ్ థర్డ్ వీడియోకి ఇన్ని సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ ఆ వీడియోస్ వెళ్తూ ఉంటాయి, బూమ్ అయిపోతూ ఉంటాయి. 1 lakh వ్యూస్కి నచ్చినాయి అనుకోండి, మీకు 1099 సబ్స్క్రైబర్స్ ఈజీగా కంప్లీట్ అవుతారని నేను చెప్తాను. ఓకే, సో మీరు ఈజీగా 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారన్నమాట. సో మీరు ఇలా డైలీ వీడియోస్ చేస్తా అంటే చేయకండి, ఇక ఈ 3 వీడియోస్ షూట్ చేయండి. 3 వీడియోస్ షూట్ చేసి అప్లోడ్ చేయండి. ఆ వీడియోస్ రన్ అవుతూ ఉంటాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. మీరు ఇంతకుముందు ఎలా వీడియోస్ తీసేవాళ్ళో అలాంటి వీడియోస్ తీసి అప్లోడ్ చేయొచ్చు, కంటిన్యూ అప్లోడ్ చేయొచ్చు. అంటే మీకు ఈ 3 వీడియోస్ ఎందుకు షూట్ చేయమని అంటే, సో ఈ వీడియోస్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి, ఖచ్చితంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వైరల్ అవుతూ ఉంటే ఏమవుతాయంటే సో సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చేసుకుంటారు, ఆడియన్స్ ఖచ్చితంగా చేసుకుంటారు. మీరు చూడండి, మీరు చేసి చూడండి, రిజల్ట్ వస్తలేదు చూడండి. ఓకే, సో ఖచ్చితంగా మీకు అర్థమైంది అనుకుంటే, ఎక్స్ప్లెయిన్ అర్థమైతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మన ఛానల్ కూడా. సో మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.